కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. ఇది మా ఊరిలోని మస్తాన్ వలి స్వామివారి ఉరుసు. ఇది ప్రతి సంవత్సరం పీర్ల పండగ అయిన 15వ రోజులకు మొదలవుతుంది. ఇక్కడ మస్తాన్ వలి ఉరుసు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇది చూడటానికి ఊరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఉంది. ఈ దర్గాకు కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అసలు ఈ మస్తాన్ వలి స్వామి ఎవరు, ఎందుకు ఈ ఉరుసు నిర్వహిస్తారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మస్తాన్ వలి స్వామివారు ఎక్కడ నుంచి వచ్చారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆయన ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆయనను చూసి ఊరి జనం అంతా భయపడిపోయారు. ఎందుకంటే స్వామివారు కుష్ఠవ్యాధి రూపంలో ఉన్న వ్యక్తిలాగా ఊరి ప్రజలకు కనిపించారట. ఆయనను చూసిన జనం భయపడిపోయి ఆ కుష్ఠవ్యాధి అందరికీ సోకుతుందేమో ఆ ఊరి పెద్ద అయిన రెడ్డిగారి దగ్గరకు వెళ్ళి ఆయనను చూసిన విషయం రెడ్డిగారికి చెప్పారు. రెడ్డిగారు వెంటనే 2 వ్యక్తులను పంపి ఆయనను ఊరి బయట వదిలి రమ్మని చెప్పారట. రెడ్డిగారు చెప్పిన విధంగానే ఆ వ్యక్తులు స్వామివారిని ఊరి బయట వదిలేసి వచ్చారు. ఆ రాత్రి వర్షం కురిసింది. ఆ వర్షానికి ఊరంతా జలమయమైంది. ఉదయం లేవగానే రెడ్డిగారు ఊరి బయట ఉన్న ముసలివాడికి ఏమైనా అయిందేమో చూసి రమ్మని అక్కడ ఉన్న వ్యక్తులను పంపగా ఆ వ్యక్తులు స్వామివారిని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే రెడ్డిగారి దగ్గరకు పరిగెత్తికెళ్లారు. రెడ్డిగారు ఏమైందని అడిగితే ఊరంతా జలంతో నిండి ఉంది, కానీ ఆయన కూర్చున్న చోట మాత్రం ఒక్క చుక్కైనా నీళ్లు లేవు. అంతేకాదు స్వామివారు దివ్యమంగళ రూపంతో వెలిగిపోతున్నారని చెప్పారు. అప్పుడు రెడ్డిగారు కూడా బయలుదేరి స్వామివారిని చూసి తన పొరపాటును మన్నించమని కోరారు. స్వామి రెడ్డిగారిని క్షమించి నేను ఇక్కడే జీవసమాధి అవుతాను అని స్వామి రెడ్డిగారికి చెప్పి, నాకు ప్రతి ఏటా మీ వంశస్థులు ఇంటి దగ్గర నుంచి గుర్రంపై ఊరేగింపు చేయాలి, ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని జీవసమాధి చెందారు.